మీకు ఇప్పుడు పదవులు లేకపోయినా పాలన మాత్రం మీకు అనుసరణలోనే కొంతమంది అధికారులతో సాగుతుంది. ఇదంతా మీ కుట్రే. గతంలో మీరు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాల్చి బూడిద చేస్తున్నారన్నది ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణలు. ఇది అధికార పార్టీల మీద ఎక్కువగా అంటారు, ప్రతిపక్షంలో ఉన్న మీ మీద వినిపిస్తున్న వాయిస్. అంతమందిని మీరు తయారు చేశారు, సిద్ధంగా ఉంచారండి ఎక్కడికక్కడ ఏ కార్యాలయాల్లో అయితే ఆ కార్యాలయాల్లో మీ బలగాల్ని. సార్ ఇది ఎలా ఉందంటే, వర్మ గారు వస్తుందన్న వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఎలా ఉందంటే, ఏదైతే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని పూర్తి చేయలేకపోతుంది, దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోండి అని చెప్పేసి కూటమి పార్టీల్లో ఒక బీజేపీ లాస్ట్ లో తప్పిస్తే జనసేన అండ్ టీడీపీ ఇద్దరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీదే నెపం వేసేలా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ని మార్చడం వల్ల మాత్రమే లేట్ అయిపోయింది, వాళ్ళు కొట్టుకుపోయింది, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి చివరికి వచ్చేసరికి వాళ్ళే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని తెచ్చుకున్నారు. ఆ కమిటీని తెచ్చుకున్న తర్వాత ఆ కమిటీ మొత్తం ఏదైతే మొత్తం ఫైల్స్ చూడటం, అలాగే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి మొత్తం దాన్ని మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసికి వాళ్ళకి నివేదిక ఎంతలా బుక్ ఉంటుంది, ఆ నివేదిక సమర్పించి ఆ నివేదికలో స్పష్టంగా రాశారు. ఏం రాశారంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నదిని డైవర్ట్ చేయకుండా మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్ట్ లో చేయాల్సిన పని స్పిల్వే పూర్తి చేసి, మొట్టమొదటిగా స్పిల్వే పూర్తి చేసి దానికి అప్రోచ్ ఛానల్ ద్వారా నదిని మళ్లించి తర్వాత స్పిల్ ఛానల్ ద్వారా మళ్ళీ నదిలో కలుపుతారు. సో ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్స్ 2 కట్టాలి. డయాఫ్రమ్ వాల్స్ 2 పూర్తయిన తర్వాత ఏదైతే కాఫర్ డ్యామ్స్ 2 కట్టాలి. కాఫర్ డ్యామ్స్ 2 పూర్తయిన తర్వాత మధ్యలో డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనేది పోలవరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్. ఆ డిజైన్ ని ఫాలో కాకుండా అన్ని ఒకేసారి సమాంతరంగా పాటించడం వల్ల ఒక్కసారిగా వరదలు వచ్చి కొట్టుకుపోయింది. ఓకే, అది ఎవరి వర్షన్ వాళ్ళది ఉంది. ఫైల్స్ ఏంటి, ఫైల్స్ గొడవ ఏంటి నేను చెప్తాను, మీరు ఆగండి సార్. సో వెరీ క్లియర్ గా కేటగారికల్ వర్షన్ వాళ్ళది కాదండి, వాళ్ళు తెచ్చుకున్నట్టు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శేఖర్. మా వర్షన్ గారు, మా పార్టీ వాళ్ళు తెచ్చుకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీని. శేఖర్, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఏదో ఒక వైఫైలోనో దేంట్లోనో కనెక్ట్ అవ్వండి, ఫ్రీజ్ అవుతుంది. కనెక్ట్ అయి ఉన్నాండి, కనెక్ట్ అయి ఉన్నాండి, వస్తుంది అప్పుడు మాట్లాడండి. ఎస్. సో వాళ్ళు క్లియర్ గా ఇచ్చిన తర్వాత, సో ఇది డైవర్షన్, ఏదైతే పాలిటిక్స్ డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్లోంచి ఒక తప్పుడు మెసేజ్ తీసుకెళ్లడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ధవళేశ్వరం దగ్గర ఫైల్స్ కాలిపోయాయి అని చెప్తారు. కానీ అదే ధవళేశ్వరంలో ఆర్టీఓ లక్ష్మీ శివజ్యోతి గారు బయటకు వచ్చి, అయ్యా బాబు ఏమీ కాదు, శేఖర్ మీరు సిగ్నల్లోకి రావాలి. శేఖర్ మీ సిగ్నల్లోకి రావాలి, ఎందుకంటే మీ ఓకే శేఖర్ నేను మళ్ళీ వస్తాను. మీరు సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయండి. మీది బ్రేక్ అవుతుంది, మీరు చెప్పింది ఏది రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయండి. సంపత్. వర్మ గారు, మీకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా 99 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఓకే, ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ గారు మాట్లాడుతున్నారో, ఆయనకి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడడం లేదు మాకైతే అర్థం కావాలి. ఎందుకంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో, పోలవరం ప్రాజెక్ట్ అంశం మొట్టమొదటి పాయింట్ గా మనం కానీ తీసుకున్నట్లయితే మీరు